కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? చెప్పండి, బాగున్నారు అందరూ? ఓకే, మంచిది. నేను కూడా బాగున్నాను. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. చాలామంది జీవితంలో వారికున్న అభిప్రాయం, ఆలోచన కొన్ని ఉంటాయి. కొంతమంది దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు సందేహపడుతూ ఉంటారు. సందేహము, సంశయాలు కొంతమందిని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రేమైంది బిడ్డలారా, ముఖ్యమైన విషయాన్ని మరిచిపోయి కూర్చొని వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకునే వంటి మాట ఏంటంటే, ఎంత ప్రార్థన చేసినా నా సమస్య మాత్రము తీరట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంత ప్రార్థన చేసినా నా సమస్య మాత్రం తీరట్లేదు అని బాధపడేవంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో ప్రార్థన ప్రభు విన్నా వినకపోయినా లోకానుసారమైన స్థితిలో బ్రతుకుతూ పైన కనపడకుండా హ్యాపీగా ఉన్నట్టుగానే కనపడుతూ జీవితాన్ని గడుపుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో ప్రభు సన్నిధికి వచ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థించి జవాబు పొందిన వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో దైవ సేవకుల దగ్గరికి వచ్చి తమ బాధను చెప్పుకొని ప్రార్థించుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కొందరేమో అన్నీ వింటారు కానీ మాకేమీ అక్కర్లేదన్నట్టుగానే వెళ్ళిపోతారు. సరే, ఏది ఏమైనా సరే బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు, ఓ 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చూపిస్తాను. ఈ మాటలు విన్న తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ స్వభావం ఎలా ఉంది, ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా, ప్రార్థన లేని జీవితం కలిగి ఉన్నావా, దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి జీవిస్తున్నావా, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నీ జీవితం ఎలా ఉంది అనేది ఈ వాక్యము విన్న తర్వాత మీరు ఒక్కసారి ఒక ఆలోచనలోకి వస్తారనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది ప్రార్థనలు చేస్తారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళాడు, బాగానే ఉంది, గుడారం అక్కడ వేయమన్నాడు, వేశాడు.
సమస్తమును దేవుడు తన ఆస్తిని ఆ ప్రదేశం పట్టనంతగా చెప్పాలి నోరు తెరిచి, దేవుడు అతన్ని దీవించాడు. ఇంతగా దీవించినటువంటి దేవుని సన్నిధిలో ఆయన అనుకోవచ్చు కదా, ఏమని, ఇవన్నీ ఇచ్చిన దేవుడు సంతానాన్ని కూడా ఇస్తాడు కదా, ఇస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలి కదా. ఆ నిరీక్షణను మాత్రం కోల్పోయాడు అబ్రహాం గారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ప్రార్థన చేసేటప్పుడు అంటాడు, ప్రభువా ఏమిచ్చినా నాకేమి, చెప్పండి, నాకేమి ప్రయోజనం లేదు కదా. నా ఇంటి పెద్ద దాసుడైన ఎలియాజర్కే కదా. చూసావా ఆయన మనసు ఎక్కడికి వెళ్ళిందంట, ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమిచ్చిన ప్రయోజనం లేదు. ఇవన్నీ కూడా ఆయనకే కదా. అంటే అర్థం ఏంటి? ఈయన ఆలోచన ఏంటి? నాకు సంతానం లేదు కదా, నాకు పిల్లలు లేరు కదా, నువ్వు ఏమిచ్చినా నాకు ప్రయోజనం ఏముంది అని చెప్పి తాను దేవుని సన్నిధిలో అడిగినట్లుగా మనం చూస్తాం. అయితే ఒకటి మనం గమనించాలి, నీకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే, పశువులను ఇచ్చాడు, ఆవులు ఇచ్చాడు, గొర్రెలు ఇచ్చాడు, మేకలు ఇచ్చాడు, బర్రెలు ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చాడు, గాడిదలు ఇచ్చాడు, దాసురాళ్ళు, పనివాళ్ళు, అనేక మందిని దేవుడు సమస్తమును తను విస్తారంగా దేవుడు ఇచ్చాడు. అన్నీ ఇచ్చిన దేవుడు ఇది కూడా ఇస్తాడు అనే నిరీక్షణ తను కలిగి ఉండలేకపోయాడు. అందుకని అబ్రహాము అంటాడు, నువ్వు ఏమిచ్చినా ఇది కొంచెం తగ్గించు, ఏమిచ్చినా, చెప్పండి ఏమంటున్నాడండి, నువ్వు ఏమిచ్చినా ఇవన్నీ కూడా, చెప్పండి. ఇలాంటి ఆలోచన చేసేవాడు చాలామంది ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య నాకు ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, ఒక ఆయన వచ్చి అంటున్న మాట ఏంటంటే, ఆయన నా దగ్గరికి వచ్చి కూర్చొని అంటాడు, పాస్టర్ గారండి, మేము ముగ్గురం అన్న తమ్ముళ్ళం అండి, ముగ్గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి, మా పెద్దన్నకు పిల్లలు లేరు, మా చిన్నన్నకి పిల్లలు లేరు, ఇప్పుడు ఆస్తి అంతా ఎవరికి వస్తుంది చెప్పండి? ఇల్లు కాలిపోయిందని ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నింపిమని ఇంకొకడు వచ్చాడంట పక్కన. పాపం వాళ్ళకి సంతానం కలగలేదని వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఈడొచ్చి అంటాడు, మా పెద్దన్నకి పిల్లలేరు, చిన్నన్నకి పిల్లలేరు కదా, ఈ ఆస్తి అంతా నాకే కదా. చెప్పండి, మనుషుల మైండ్ మామూలుగా ఉండదు. బయట కనపడరు కానీ వారి హృదయ అంతరంగంలో రహస్యమైనవి దాగి ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని అబ్రహాము ఎంతసేపటికి చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ఏమి ఇచ్చిన నాకేమి, చెప్పండి, నాకేమి ప్రయోజనం, ఇదంతా కూడా ఇదిగో ఎలియాజర్కే కదా అని చెప్పి తన మనస్సులో అనుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు, ఇవన్నీ ఇచ్చిన వాడను నీకు సంతానం ఇవ్వలేనా? అవునా కదా? చెప్పండి, దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఇచ్చాను, ఇవన్నీ ఇచ్చాను కదా, ఇవన్నీ ఇచ్చిన వాడిని నీకు సంతానం ఇవ్వలేనా? చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఎన్ని కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, మరణకరమైన వ్యాధి మిమ్మల్ని పట్టి పీడించిన దేవుడు ఇస్తాడు అనే నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు అనే ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఆలకించిన వంటి దేవుడు నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తాడు. దేవునికి అసాధ్యమైనదంటే ఏది కూడా లేదు. సమస్తమును దేవునికి సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన కొన్ని మాటలు
కొందరి ప్రార్థన అసలు వినడంట దేవుడు. కొందరి ప్రార్థన అస్సలు దేవుడు వినడు. చెప్పండి, వింటాడా? పొరపాట్లు కూడా దేవుడు కొందరి ప్రార్థన వినడు. ఎందుకు వాళ్ళ ప్రార్థన వినడు? వినకపోవటానికి గల కారణాలు ఏమిటో బైబిల్ చక్కగా రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యము. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని. చెప్పండి, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించడు? విన్నారా? ఉన్నారా? చదివారా? మరి అయిపోతే చూడండి. చెప్పండి, దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరించడంట? పాపుల యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఇప్పుడు మీరు గమనించాలి, ఆలోచించాలి. ఈరోజు నీ కుటుంబ వ్యవస్థ, నీ జీవిత ప్రయాణం ఈరోజు ఎలా ఉంది? నీ గుండెల మీద చేయబెట్టుకొని చెప్పగలవా? నీ పరిస్థితి ఎలా ఉంది? నీ గురి గమ్యం ఎవరి మీద ఉంది? నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? నీ జీవిత ప్రయాణంలో ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు చెప్పగలవా? అడిగామనుకోండి, పాస్టర్ గారండి నాకేమండి బ్రహ్మాండంగా, చెప్పండి, నాకేమండి బ్రహ్మాండంగా ఉన్నాను. ఎందుకని? పాస్టర్ గారికి చెప్తే 10 మందికి చెప్తాడు. ఎట్లా చెప్పండి? పాస్టర్ గారికి చెప్పామనుకో, ఇంకొక సంఘానికి వెళ్ళినప్పుడు, మా సంఘంలో ఒక విశ్వాసం ఉంది, ఒక విశ్వాసం ఉన్నాడండి, వాళ్ళు నాకు చెప్పినటువంటి విషయాలు ఇలా ఉందంట అని అక్కడ చెప్తా. ఇక్కడ చెప్పను. అక్కడ కూడా నీ పేరు చెప్పను, ఇక్కడ కూడా నీ పేరు చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, నిజ జీవితాన్ని మాత్రం వాళ్ళు బయట పెట్టరు. నిజ జీవితాన్ని వాళ్ళు బయట పెట్టరు. అందుకని నేనంటాను, ఉల్లిగడ్డ చూడటానికి పైన పొర మాత్రం, పై పొర మాత్రం బాగుంటుంది, లోపల కుళ్ళిపోయి అది కంపు కొట్టుతుంటాయి. చూడటానికి మనం అరే ఉల్లిగడ్డలన్నీ బాగానే ఉన్నాయి కదా, బాగుంటే వాసన ఎందుకు వస్తుంది? ఏదో ఒకటి చెప్పండి. ఇల్లు బాగానే ఉంది కదా, అందరు బాగానే ఉన్నారు కదా, చూడటానికి బాగానే ఉన్నారు, ఎవడో ఒకడు ఉంటాడు చీడ పురుగు లోపల. నీ కుటుంబ వ్యవస్థ సమాధానంగా లేకపోవటానికి గల కారణం, నీ ఇంట్లో ఎవరో ఒకడు ఉంటాడు, పైన ఉల్లిగడ్డ పొరను కప్పుకొని లోపల మాత్రం కుళ్ళిపోయిన వ్యక్తిగానే ఉంటావు. బాధతోనూ, దుఃఖముతోనూ, నిట్టూర్పులతోనూ, అవమానపు మధ్యలో, నిందెల మధ్యలో బ్రతుకుతూ ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నువ్వు ఉంటూ, సేవకులు ముందు మాత్రం ఓహో బ్రహ్మాండంగా, చెప్పండి, సేవకుల ముందు మాత్రం ఏమి తెలియదన్నట్టుగా నటిస్తావు. కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు బాధపడతాడని తెలియదా? దేవుడు నిన్ను చూసి దుఃఖపడుతున్నాడని సంగతి తెలియదా? దేవుడు నీ హృదయాలను వెరిగిన వాడని నీకు తెలియదా? నీ ఆలోచన, నీ నడక, నీ ప్రవర్తనను సమస్తమును దేవుడు చూస్తున్నాడు అనే సంగతి నీకు తెలియదా? ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఇచ్చాడని అబ్రాహాముకు తెలిసి కూడా
సంతానాన్ని కూడా ఇస్తాడులే అని నిరీక్షించవలసినటువంటి వాడు ఏమిచ్చినా నాకేముందండి, ఇవన్నీ చెప్పండి ఎవరికి? ఎలియాజర్కే కదా. ప్రైజ్ ద లార్డ్. అని కొంతమంది ఉంటారు, ఏముంది ప్రభు నాకు 60 వచ్చింది, నేను చేసిన ఒకటే, ప్రార్థన చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే అన్నట్టుగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరి మనవిని, ఎవరి ప్రార్థనను అంగీకరింపడు? చెప్పండి, ఎవరి ప్రార్థనను అంగీకరింపడు? చెప్పాలి గట్టిగా. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడంట? పాపుల యొక్క ప్రార్థన. పాపములో ఉన్నంత కాలం శాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ శాపం నిన్ను నెమ్మది లేకుండా చేస్తుంది. ఆ పాపం అనేది నీ జీవితంలో నిద్ర లేకుండా చేస్తుంది, ఆత్మీయతలో ఎదగకుండా చేస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన చినిగిపోయిన సంచలు వేసినట్లే ఉంటుంది. ఎప్పుడు దాకా? లోక సంబంధమైన పాపపు కట్టల్లో ఉన్నంత కాలం. అందుకని దేవుడు చక్కగా ఈ మాటను మరొక్కసారి చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల, గట్టిగా చప్పడు కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఆన్సర్ ఇక్కడే ఉంది, క్వశ్చన్స్ అక్కడే ఉంది, ఆన్సర్ కూడా రెండు అక్కడే ఉన్నాయి. ఈ రెండిట్లో పై మాటకు వర్తించిన వ్యక్తిగా ఉన్నావా, లేక ఆ కింద చదవబడినటువంటి మాటలకు వర్తించిన వాడుగా ఉన్నావా? ఏ కేటగిరీ? 1 2? చెప్పండి, ఏ కేటగిరీకి సంబంధించిన వారు? 1 అయితే పాపుల మనవి దేవుడు అంగీకరింపడు. కేటగిరీ 2 అయితే చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవి, చెప్పండి, వారి మనవి అంగీకరిస్తాడు. దేవుడు నీ మనవి అంగీకరించాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నీ శరీరంలో నిన్ను పట్టి పీడిస్తున్నదే ఆ దురాత్మ, ఇప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. అది నేను విడిచిపెట్టింది, కానీ నువ్వేం చేస్తున్నావు? దాన్ని చెప్పండి, దమ్మదా అని పిలిచి మరి దాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నావు. అదేమంటదంటే, ఇగో పాస్టర్ గారు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, ఈ మాటలు వింటుంటే నేను నిలబడలేకపోతున్నాను, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను అని దురాత్మ అంటుంటే నువ్వు అంటావు, అమ్మమ్మ కొంచెం ఆగవే తల్లి, నువ్వు పోతే నా పరిస్థితి చెప్పండి, నా పరిస్థితి ఏమవుతుంది? బుగ్గి పాలైపోద్ది. హల్లెలూయా. చెప్పండి, ఈ దురాత్మ అంటుంది, నన్ను వదిలేసి తల్లి ఎందుకు చేస్తావు? నీ మాయదారి ముసుగులో నేను పడ్డాను, నా పని అయిపోతుంది, ఈ వాక్యాన్ని విని తట్టుకోలేకపోతున్నాను, నా ఒళ్ళు మంట పుట్టిపోతుంది, వదిలేసాయి అని అంటే నువ్వేమంటావు? కొంచెం ఉండవే బుజ్జి తల్లి, ఏంటనే కొంచెం ఆగు. నువ్వు పోయావు అనుక నా లాభం అంతా, చెప్పండి, నా లాభం అంతా, నా బిజినెస్ అంతా నష్టమైపోద్ది, నా బ్రతుకు ప్రజార పాలైపోద్దని నువ్వేం చేస్తున్నావు? దాన్ని అట్లాగే పట్టుకొని ఊగులాడుతూ వస్తున్నావు. కానీ ఒకటి మాత్రం గమనించాలి, నిత్య జీవాన్ని నువ్వు కోల్పోతున్నావు అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఈ మాటను తెలియచేస్తూ చివరిలో ఈ మాట, ఆయన చిత్తము చొప్పున, చెప్పండి, ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి అంగీకరించును. ఇటు చూడండి, ఇటు చూడండి, చూస్తున్నారా? ఏమో నాకు కొంచెం డౌట్గా ఉంది. ఒక కన్ను కిందికి పోతుంది, ఒక కన్ను పైకి లేస్తుంది.
కొందరికి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, దేవుడు ఎవరు మనవి అంగీకరిస్తాడంట? ఎవరు మనవే? ఆయన చిత్తం చొప్పున నడుచుకునే వాళ్ళ మనవిని అంగీకరిస్తాడు. తన ఇష్ట ప్రకారం. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి, భర్త మాట భార్య విని, భార్య మాట భర్త వింటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం రాదు? చెప్పండి, ఏం రాదండి? గొడవలు రావు. ఇద్దరి మధ్యలో ఐక్యత ఉంటే మాట తీరు, ప్రవర్తన తీరు, చూపు తీరు, నడివెడికలో ప్రతి విషయంలో ఇద్దరి మధ్యలో ఐక్యత ఉంటే ఆ కుటుంబంలో ఏముంటుందంట? సమాధానము, ఆశీర్వాదాలు కనపడతాయి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేకపోతే మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ, నడివెడుకల్లో ఇద్దరి మధ్యలో కలవకపోతే వాళ్ళ ఇంట్లో ఏమొస్తుంది? లేనిపోని అన్ని. ప్రైజ్ ద లార్డ్. శుభ్రంగా మీరిద్దరూ ఐక్యత లేకుండా నటిస్తూ, ఇద్దరూ ఐక్యత కలిగి ఉన్నామని అనుకుంటూ నటిస్తూ నువ్వు ఎంత భజన చేసినా మధ్యలో సాతానుగాడు వచ్చి కూర్చొని అట్ట కాదు, ఇట్లా బాడు అంటాడు. వాడు సాతాను మామూలుడు కాదు. నీ కుటుంబాన్ని ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తాడు నీకు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన చిత్తమును చెప్పాలి. ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన మనవి అంగీకరించడు. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్త ప్రకారము మేము నడుచుకుంటాం అన్నవాడు గట్టిగా చప్పట్లు కొట్టండి. కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పాపగండం నుండి బయటపడ్డట్టే మీరు. మీ ప్రాణాలను మీరు కాపాడుకున్నట్లే. దేవుని చిత్త ప్రకారం చేయటం అంటే ముందు చేయాల్సినవి కొన్ని ఉంటాయి కదా, వదులుకోవాల్సినవి ఉంటాయి కదా. ఏంటంటే కొంతమంది ఇది మానట్లా. ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య మన విశ్వాసం ఒక ఆయన ఒక టీ హోటల్స్ దగ్గర ఉండి ఏదో మొత్తానికి పెట్టుకొని ఇట్ట కొడుతున్నాడు. అప్పుడు ఒక పాట వస్తుంది. వాడు ఆ హోటోడు పెట్టాడు. ఏం పాట తెలుసా అని పాట వస్తుంటే వీడు ఇట్ట కొడుతున్నాడు. నేను అనుకున్నాను వీడు మందిరంలో చప్పట్లు కొట్టేవాడు, వీడొచ్చి పాట కొడుతున్నాడా ఏంటి అని అనుకున్నాను. నేను పాటకు కాదు వాడు చప్పట్లు కొట్టేది. ఏముంది చేతిలో? ఇట్ట కొట్టి నేను ఆ పాట కొడుతున్నాడేమో అనుకున్నా. ఈయనేమో ఇట్ట కొట్టి ఇట్ట తిప్పి పెడుతున్నాడు. ఓరుడి మోకం మండ. ఇదే ఆ సంగతి. నేను అనుకున్నాను ఈ పాటకి చప్పట్లు కొడుతున్నాడేమో అనుకున్నా. తీరు చూస్తే పాట కాదు. కింద చేతికి పై చేతికి మధ్యలో ఒకటి పెట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రాణ అపాయకరమైన స్థితిలో ఉన్న ఒక ఆమెను యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. పరిగెత్తుకుంటూ యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చింది. ఆయన పాదాలు పట్టుకొని కన్నీళ్ళు పెట్టి ఏడుస్తుంది. ప్రభువా, నీవే నన్ను కాపాడాలి అని అన్నారు. అప్పుడు ఆమెను చూసిన దేవుడు, ఆమెను తరుముకుంటూ వచ్చిన వ్యక్తులను చూసిన దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు. మీలో పాపము చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో ఈమె మీద రాళ్ళు. మీలో పాపము చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, ఆ మీద రాయి వేయండి అని యేసు ప్రభు అనేసి కింద కూర్చొని ఏళ్ళతో రాసుకుంటుంటే, రాసి తలపైకెత్తి కళ్ళు తెరిచి చూసేలోపు ఎవరు? ఇప్పుడు చెప్పండి. దైవజనుడు పౌలు అంటున్నాడు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గల కారణం ఏంటి? పాపము భయానకమైనది. పాపము నీ శరీరమును నాశనంలోనికి తీసుకెళ్తుంది. పాపము నెమ్మది లేకుండా చేస్తుంది. పాపము నీ ఆత్మీయతను కోల్పోయేటట్లు చేస్తుంది. అందుకని యేసు ప్రభువారు ఆమెను లేపి అంటాడు, అమ్మా, ఎవరైనా నిన్ను ఏమైనా చెప్పండి అన్నారా? నిన్ను ఎవరైనా ముట్టారా అంటే ఏమంటది, ఎవరూ నన్ను ముట్టలేదు. ఎందుకని? నీవు నాకున్నావు కాబట్టి వాళ్ళు ఎవరు నన్ను ముట్టలేదు. ప్రైజ్ ద లార్డ్.
ఆమె జీవితంలో ఎన్నో వ్యతిరేకమైన విరోధమైన పాపపు క్రియల్లో జీవిస్తూ వచ్చింది. సమయం రానే వచ్చింది, పాదముల దగ్గర చేర్చబడింది, ప్రభు దగ్గర ఒప్పుకుంది, విడిచిపెట్టింది. కానీ దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదర, నీకు సమయం వచ్చిన పాపాన్ని విడిచిపెట్టకుండా, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా, పాప క్షమాపణ నొందకుండా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు సన్నిధిలో జీవించవలసిన నీవు నిర్లక్ష్యము చేసి దేవుని కృపకు దూరమైపోతూ ఉన్నావేమో. పాపాత్మురాలు స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి విడిచిపెట్టి ఆయన సన్నిధికి దగ్గరైంది. గట్టిగా చప్పట్లు కొట్టు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాటను తెలియచేశాడు. పాపుల మనవి, చెప్పండి, పాపుల మనవి. ఇట్ట పెట్టుకోండి, ఎడం చేయి, ఎడం చేతి పెట్టుకోండి, కుడి చేతి పెట్టండి, పెట్టండి పెట్టండి, చేతులు ఉన్న వాళ్ళందరూ పెట్టండి. ఉన్నాయా? చేతులు ఉన్నాయక? ఉన్నాయా? రైట్. ఇప్పుడు చెప్పండి, పాపుల మనవి ఆయన అంగీకరింపడు. చెప్పాలి గట్టిగా, పాపుల మనవి ఎవరు? ఎత్తండి, చేతులు పైకి ఎత్తండి. ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. పాపుల మనవి ఆయన అంగీకరింపడు, ఆయన చిత్తము చొప్పున చేయుచున్న నా మనవిని నా దేవుడు అంగీకరించునుగాక. చప్పటు కొట్టాలి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనవి అంగీకరించినట్లయితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ చేతుల కష్టార్జితం దీవెనకరంగా మార్చబడుతుంది. నీకు నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆత్మీయంగా దేవుని మందిరములు నువ్వు కట్టబడతావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. మరో ఒక మాట, నూట 9వ కీర్తన. బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. 109వ కీర్తన 4వ వాక్యము చదువుకుందాం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా. కొంచెం గట్టిగా చదువమ్మా. సరే, అక్కడే ఆగు నువ్వు. అయ్యా మీరు చదవండి. ఏంది ఆయన కూడా అట్లే చదువుతున్నాడు? ఆమె కూడా అదే చదివింది కదా, నువ్వు కూడా అదే చదివావు కదా, ఇంకొకళ్ళు చదువుతూ ఉండు. వెనకొండోళ్ళు చదవండి, ఎవరన్నా కొంచెం గట్టిగా చదవండి. ఉన్నారా లేరా? చదవండి, ఒకళ్ళు చదవండి, గట్టిగా చదవండి ఒకళ్ళు. అక్కడ కూడా అదే ఉందా? అందరి బైబిల్ అదే ఉందా? ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? ఈ మాట ఎవరికి వర్తిస్తుంది? కరెక్ట్గా చెప్పాలి మీరు, టైం అయిపోతుంది. చెప్పండి, ఈ మాట ఎవరికి వర్తిస్తుంది చెప్పండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. ఒక్కటి మీరు గమనించండి, ఒకవేళ మీ చేతిలో మీరు ఏసారిపోయి ఇసుకొచ్చింది, ఏసారిపోయి ఆందోళనకరమైన స్థితిలో ఒకవేళ మీరు ఉండొచ్చు. ఇతరుల ద్వారా, ఇతర మనుషుల ద్వారా వారు మీకు పెట్టినటువంటి ఇబ్బందులను బట్టి కావచ్చు, సూటిపోటి మాటలను బట్టి కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. నేను వారికి ఎంత ప్రేమ చూపినా వారు నా మీద పగబట్టి ఉన్నారు అని ఒకవేళ నువ్వు అనుకొని ఉండవచ్చు. యేసు ప్రభు మీదనే పగబట్టారు. నువ్వెంత, నేనెంత?
ఏంటంటే యేసు ప్రభు మీదనే పగబట్టారు. ఆయన లేకుండా చెయ్యాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. యేసు ప్రభునే లేకుండా చేద్దామని ప్రయత్నం చేసిన వాళ్ళు నన్ను చేయరా? చేస్తారా లేదా? అసలు ఈ సంగమనం లేకుండా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ సేవకుడే వద్దని చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ శ్వాసే ఉండకూడదు సంఘంలో అనుకొని చేసేవంటి వాళ్ళు ఉంటారు. కానీ ఒకానొక రోజు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏంటి ఆ రోజు? గుండె బాదుకునే రోజు. నీ గుండెలు బాదుకునే రోజు వస్తుంది. ఆ రోజు రాక మునుపే దేవుని ప్రేమకు నీవు, చెప్పండి, దేవుని ప్రేమకు నీవు దగ్గర అవ్వాలి. దేవుని ప్రేమకు దగ్గర అవ్వాలి. దేవుని ప్రేమకు నీవు దూరము ఎప్పటికీ కూడా నీవు కాకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఇలాంటి మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుకుంటూ వెళ్ళిపోతున్నావు తప్ప మార్పు చెంది ప్రభు సన్నిధిలో నిలబడాలనే ఆలోచన నీకు కనపడట్లేదు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చక్కటి మాట కీర్తనకారుడైన దావీదు గారి ద్వారా చక్కగా ఈ మాట తెలియచేశాడు. ఏమని ఆయన అంటున్నాడు? నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక వారి కొరకు నేను ప్రార్థన, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంతమంది మన మీద పగబట్టినను, 10,000 మంది మన మీద లేచి వచ్చినను, మనల్ని అణిచివేయాలని, మనల్ని తొక్కివేయాలని, మనల్ని లేకుండా చెయ్యాలని ఎన్ని ప్రయత్నాలు చేసి వారు మన మీదకి వచ్చినా మనం చేయాల్సింది ఏంటంట? ఎవరి కొరకు చెప్పాలి తొందరగా. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేయాలంట. ఎంత చక్కటి మాట అండి. మన శత్రువు కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించిన దేవుడు నీ శత్రువును, చెప్పండి, ఏయ్ కూర్చో మిమ్మల్ని కాదులే, దేవుడు అంటాడు. ఏమని? ఏయ్ నోరు మూసుకో, కూర్చో అంటాడు. బుద్ధి ఉందా నీకు? కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎవరు కొంటున్నావు? నా బిడ్డలో. వాళ్ళు ఎవరో? నా పిల్లలు. వీళ్ళెవరో? నా కుమారులు, నా కుమార్తెలు. వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళ ప్రార్థన, వారి ఆర్తనాదాన్ని నేను వింటున్నాను. నోర్ముయి ఎక్కువగా మాట్లాడేవనుకో పళ్ళు రాలిపోతాయి అంటాడు. ఎవరికి? సాతాను గడికి. నోరు మూసుకొని కూర్చుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ విషయం నీకు తెలియక, ఈ ప్రార్థన జీవితం, ఈ అనుభవం నీకు తెలియక నువ్వేం చేస్తున్నావు? చెప్పండి. కుస్తీ ఎవరితో? వీళ్ళతో. వాళ్ళతో వీళ్ళతో ఎంత కుస్తీ పెట్టినా నువ్వు జయాన్ని పొందలేవు. దేవునితో నువ్వు పోరాడాలి. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలెనే మారాలని, ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియుని వలెనే మారాలని, ప్రియతమా నా కాంక్ష తీరాలని, ప్రియతమా చప్పటి కొడదాం, తీరాలని, ప్రియమారనమది కోరినే, ప్రియమారనమది కోరినే. యేసయ్యా నా ప్రియా, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం,
దురవస్థలలో ఒంటరినై తువికి ధూళిగా మారినను దురవస్థలలో చప్పటి కొడదాం. తువికి ధూళిగా మారినను దూరాన నీ ముఖ దర్శనము దూరాన నీ ముఖ దర్శనము ధృవతారగణలో వెలిగినే ధృవతారగణలో వెలిగినే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా మరపురాని నిందలలో మనసును మండే మంటలలో మరపురాని నిందలలో మనసును మండే మంటలలో మమతను చూచినది సిలువను అందరూ మమతను చూచినది సిలువను మరచిపోదునా నీ రాకను మరచిపోదునా నీ రాకను యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా ప్రియుడా నిన్ను చూడాలని ప్రియుని వలనే మారాలని ప్రియుడా నిన్ను చూడాలని ప్రియుని వలనే మారాలని ప్రియతమా నా కాంక్ష తీరాలని ప్రియతమా నా కాంక్ష తీరాలని ప్రియమారనామది కోరినే ప్రియమారనామది కోరినే యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం యేసయ్యా నా ప్రియా హల్లెలూయా చెప్పాలి గట్టిగా హల్లెలూయా గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని మేము పరుచుకుందాం ప్రైజ్ ది లార్డ్ దేవుడు సాతానును ఏం చేస్తాడంట చెప్పండి ఏం చేస్తాడు నోరు మీరు మూసుకున్నారా ఎట్లా చెప్పండి ఈ నోరేందో సాతాను గడు కట్టేసినట్టుంది దేవుడు సాతాను ఏం చేస్తాడంట వారి నోరును మూపిస్తాడు మూసుకో అంటాడు అంతే ఎప్పుడు చెప్పండి ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తే కదా వాడి నోరు మూపించేది
నువ్వు ప్రార్థన చేయకపోతే నీ నోరు వాడు మూసేస్తాడు. నీ నోరు మోయబడింది అనుకో, ప్రయోజనము ప్రార్థనకు వచ్చినా, మందిరానికి వచ్చినా, దశభాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా ప్రయోజనం ఉండదు. నోరు తెరిచి ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆలకించిన దేవుడు సాతాను యొక్క నోరును మూసివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పండి? నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద, చెప్పండి, వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయినను మానక ప్రతిదినము, ప్రతిరోజు నేను ప్రార్థన. ఎంత చక్కటి మాట! ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? మీకు విరోధంగా ఉన్న వాళ్ళ కొరకు చెప్పండి. మీకు ముఖ్యమైన విరోధులు ఎవరు తెలుసా? ఇద్దరు తెలుసా మీకు? ముఖ్యమైన విరోధులు మీకు ఇద్దరు ఉంటారు. ఎవరు చెప్పండి? ఇద్దరు ఎవరమ్మా? చెప్పండి, నోరు తెరబాకండి, మాట్లాడండి. ఎవరు? ఇద్దరు. ఒకడు సాతాను, రెండోది సంఘంలో ఉన్న సేవకుడు. వాక్యం చెప్పేటప్పుడు కొందరు మూర్తి చూడండి, ఏంటనే ఇదేం రోగమా ఏంటనే? ఏంటి పాస్టర్ గారు ఈరోజు అంటే మూతి చెప్పండి. పాస్టర్ గారు ఈరోజు కొంచెం గట్టిగా సీరియస్గా వాక్యం చెప్తున్నాడంటే ఏమంటది అంటే ఈమె గెట్టట్లేదని అర్థం. ఈమెకు శత్రు ఎవరో చెప్పండి? ఈయనకు శత్రు ఎవరో? పాస్టరే. ఈయనకి ఏం పాట పాడాలి సార్? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని ఎరిగిన నీవు ప్రార్థన అనుభవాన్ని తెలుసుకోవాలి. ఇంతకాలం నీ జీవితంలో నష్టపోయావేమో, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయకుండా మానేశావు. అదే నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. దావీదు గారు చక్కగా చెప్పాడండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టినను నేను మాత్రం మానలేదండి. మానకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. మానకు నువ్వు ప్రార్థన చేసేవంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట ఏం చెప్పాను? పాపుల మనవి, పాపుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకింపడు అని నేను రాసుకున్నాను. రెండోది, మేలు చేసిన వారికి కీడు చేసిన వారి ప్రార్థన పాపమగును. అర్థమైందా? నీకు మేలు చేసిన వాడికి నువ్వు కీడు, మేలు చేసిన వ్యక్తికి నువ్వు కీడు. వాక్యాన్ని బోధించుతున్న దైవ సేవకునికి కీడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఒకవేళ కీడు చేస్తే నీకది పాపంగా మార్చబడుతుంది. సేవకుడైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, ఊరు వాళ్ళైనా, నీ గ్రామస్తులైనా, నీ డిస్ట్రిక్ట్, నీ మండలం, నీ దేశం, నీ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు నీ కీడు చేస్తే నువ్వు వాళ్ళ కీడు చేయకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వరకు మాట చెప్పారు, చెప్పక ఉండలేకపోతున్నాను. యేసు ప్రభు వారు ఏం చెప్పారండి? నీ శత్రువుకు నువ్వు భోజనం పెడితే వారి తల మీద చెప్పాలి, వారి తల మీద నిప్పుల కుప్ప పోసినట్టంట. ఎవరికి? నీ నెత్తి మీద కాదు. నీ శత్రువు ఉన్నాడే, వాడిని ప్రేమించి వాడిని ఇంటికి పిలిచి శుభ్రంగా కూర్చి టేబుల్ వేసేసి, ఏంటంటే వాడు మామూలుగా కూర్చుంటే నువ్వే దగ్గరికి పోయి ఒరే కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకోరా అని చెప్పి నువ్వే కాళ్ళు పట్టుకొని వాడి కాళ్ళ మీద కాలేసి ఊపుకుంటూ తినన్నా, నేనేమో విసురుకుంటూ నీకు, అర్థమైందా? విసురుకుంటూ నీకు నేను భోజనం పెడతాను, నువ్వు కాళ్ళు ఊపుకుంటూ తినమని నీ శత్రువుని పిలిచి నువ్వు భోజనం పెడితే వాడి నెత్తి మీద
నిప్పుల కుప్ప పోసినట్టంట. వాడికి నెమ్మది ఉండదు, అన్నం తిన్నా నెమ్మది ఉండదు. ఇంకా ఎందుకని? ఎంత మంచి మనసు గల వారిని ఎంతకాలం నేనైనా దేశించింది, ఎంతకాలం నేనైనా వీళ్ళ గురించి ఇలా మాట్లాడింది, ఇటువంటి వాళ్ళ గురించేనా, ఇంత మంచి మనసు గల వాళ్ళ గురించేనా నేను ఇంత చండాలుగా మాట్లాడింది, ఇట్లాంటి పనికి మాలినోడిని నన్ను దేవుడు ప్రేమిస్తాడా అని ఒకవేళ నువ్వు మందిరానికి వస్తే, ఇప్పుడే నా దేవుడు నిన్ను ప్రేమించి విడిపించును గాక. కొట్ట హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది ఏం లేదా మీకాడ? ఏం లేదా? దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పాస్టర్ గారు పాప ఎగిరెగిరి ప్రసంగం చేస్తున్నాడంట. ఎగిరెగిరి ప్రసంగం చేస్తుంటే ఒక ఆమెనంట, పాస్టర్ గారండి మీరేమో మేమందరం బాగా వింటున్నామని నువ్వు ఎగిరెగిరి ప్రసంగం చేస్తున్నావు, మేము వింటున్నామనేది నీ భ్రమ. అర్థమైందా? ఒక ఆమెనంట పాస్టర్ గారిని, నువ్వేమో ఎగిరెగిరి ప్రసంగం చేస్తుంటే అసలు మేమందరం మౌనంగా ఉండి వింటున్నామంటే, వింటున్నాం అని చెప్పి నువ్వు అనుకుంటున్న నీ భ్రమ అదే. మా ఆలోచనలు మాకున్నాయి, అందుకని ఆ దిగులతో కూర్చున్నాం. తెలుసా? మామూలు కాదండి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం. మొత్తానికి ముగ్గురు ఎత్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ భ్రమలో నుండి మనం బయటికి రావాలి. సాతాను యొక్క భ్రమపరిచే ఆత్మలో నుండి మనం బయటికి రావాలి. సజీవుడైన దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు అంటాడు, నేను ఎంత ప్రేమ చూపినా వారు నాకు కీడే చేస్తాను, అయినను నేను ప్రేమించి మరలా వారి కొరకు నేను ప్రార్థన చేయించున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరు మనని అంగీకరిస్తాడు? మొదటి మాట ఆన్సర్ అక్కడే ఉంది, జవాబు కూడా అక్కడే ఉంది. ఆయన చిత్తము చొప్పున జరిగించిన వాని ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా భరించుకొని వాళ్ళ కొరకు ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని రెండో మాట నేను రాసుకున్నాను, మేలు చేసిన వారికి కీడు చేసిన వారి ప్రార్థన పాపమగును. అది పాపంగానే మార్చబడుతుందంట. నీకు ఇష్టం లేని వ్యక్తికి నువ్వు ఏంటండి ఎంత తీపి వస్తువు పెట్టినా వాడికి చేదుగానే ఉంటుంది. వాడికి సంతోషం ఉండదు. వాడికి ఎప్పుడు సంతోషం? నువ్వు నాశనం అయిపోతే వాడికి సంతోషం, నువ్వు కన్నీళ్ళ మధ్యలో ఉంటే వాడికి సంతోషం, కష్టాల మధ్యలో ఉంటే నువ్వు వాడికి సంతోషం. మాటికి వాడు ఇంటి చుట్టూ వాడి దగ్గరికి వెళ్ళి ఓ 10 రూపాయలు అడుక్కుంటే వాడికి సంతోషం. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళట్లేదే. వాడి దగ్గరికి వెళ్ళకుండా నీ స్వయశక్తితో కష్టపడి సంపాదించుకొని నీ భార్య పిల్లల్ని, నీ భర్తను, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకుంటున్నావు కదా, అదే వాడికి మంట. అది సాతానికి ఇష్టం ఉండదు. ఏమాత్రం వాడికి ఇష్టమో ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను వాడికి ఏముండదు, నువ్వు బాగా ఉండటం వాడికి ఇష్టమో ఉండదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలను చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మూడవ మాట దయచేసి మనం చూద్దాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 40వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 40వ వచనం. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. 40 చదువు. యథవరాళ్ళ ఏం వేషమో? మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వీరు మరి విశేషముగా
ఏం పొందుతారు? వాళ్ళు పొందుతారా, లేకపోతే మీరే ఇంటేసి వాడిని కుమ్ముతారా? అలాంటి వాళ్ళు ఎవడం కనపడ్డా ఊరుకుంటారా మీరు? సంగతి పట్టుకరా వాడిని, కుమ్మేస్తారు వాడిని. వెనక ముందు చూడరు. సంగతి తర్వాత, ముందు కానిచ్చేయి అంటారు. ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటంటే, ఎదవరాళ్ళ ఇళ్లను దిగమింగుచు మాయావేషముగా, చెప్పండి, ఏమి తెలియదు అన్నట్టుగా ఏం చేస్తారంట? చెప్పండి, ఏం చేస్తారంట? ప్రార్థన, దీర్ఘ ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీ సన్నిధిలోనే ఉన్నానైనా, ఇంక మామూలు పడదు, నా అంత భక్తుడు లేడు, నా అంత భక్తి పర్రాలు ప్రభా, ఎంతోమందికి సహాయం చేశానయ్యా, ఈరోజు నాకు ఎవడు సహాయం. దీర్ఘమైన ప్రార్థన. చెప్పండి, దీర్ఘమైన ప్రార్థన అంటే ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ దాకా అని. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఒక మాట వాక్యం చెప్తా, మధ్యలో ఒక మాట చెప్తున్నాడు. ఒక ఆమె ఫారెన్ వెళ్ళి వచ్చిందంట, తూర్పుగోదావరి జిల్లా సైడ్. ఫారెన్ వెళ్ళి ఓ 10 సంవత్సరాలు అక్కడే, మన వాళ్ళు వెళ్తుంటారు కదా కోయిట్కి, ఏంటంటే దుబాయ్, కోయిట్, చాలా చోట్ల బ్రతుకు తీరు కోసం వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటండి తిరిగి మరలా ఊరికి వచ్చిందంట. వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంటే, ఆ పాస్టర్ గారి ముందు కోళ్ళు వచ్చి గెలుగుతున్నాయంట. చెప్పండి, కోళ్ళు ఈ పూరీల్లో మామూలు దడి కట్టుకుంటారు కదా, ఆ తడికెల దగ్గర కోళ్ళు గెలుగుతున్నాయంట. ఆ పాస్టర్ గారు చెప్తున్న మాట, ఈ కోళ్ళు గెలుగుతుంటే మీరేమని అరుస్తారు చెప్పండి? షో అంటారు. ఏంటంటే కోయిట్ వచ్చింది కదా, స్లో అనిందంట. కోడిని ఏమని తోలుతుందండి చెప్పండి? ఈమె నేను చెప్పేది కాదు, ఆ మాట ప్రసంగం యూట్యూబ్లో ఉంది, కొట్టండి. ఓ పాస్టర్ గారు చాలా పొట్టిగా ఉంటాడు ఆయన, మంచి ప్రసంగికుడు ఆయన. మనిషి చూడటానికి పొట్టాడు కానీ మంచి ప్రసంగాలు ఆయన చెప్తున్నాడు. ఈయన వాళ్ళ ఇంటికి పోయి కూర్చుంటే ఆ కోళ్ళు గెలుగుతుంటే సో అనాల్సింది స్లో అనిందంట. అంటే అర్థం ఏంటి చెప్పండి? అర్థం ఏంటి? అక్కడికి పోయి ఇక్కడికి వచ్చినంత మాత్రాన మన భాష మారకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రవర్తన మారకూడదు, మన పద్ధతులు మార్చకూడదు, ఏ ఒక్కటి మారటానికి వీల్లేదు. సజీవుడైన మన దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన స్థితిని మార్చగలిగిన వాడు, ఆయనలో మన స్థితిని మార్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కొందరు ఏం ప్రార్థన చేస్తారంట చెప్పండి? ఏం ప్రార్థన అండి చెప్పండి? ఏం ప్రార్థన? దీర్ఘ ప్రార్థన. దీర్ఘ ప్రార్థన అంటే ఏంటి? ఎప్పుడైనా చేశారా మీరు? ఏంటండి, పాతకాలపు టేప్ రికార్డులు ఉండేవి. పాతకాలపు రోజుల్లో టేప్ రికార్డు ఉండేవి. ఆ టేప్ రికార్డు లోపల ఈ టేప్ రోల్ తిరుగుతుంటుందే, అది తిరుగుతూ పక్క చక్రం అయిపోయి దాన్ని చుట్టుకునేటప్పుడు ఏం పాడుతుంది? అదే మేకపోతరిసినట్టే. ఏంటంటే అది చుట్టుకునేటప్పుడు అంటుంది. ఏంటంటే అర్థమైంది ఆ పాట మీకు? అది చుట్టుకుంటే ఏం అర్థం అవుతుంది? సాపిగా పాడితే కదా అర్థమయ్యేది. కొందరు ప్రార్థన అలా ఉంటుందండి, ఏం ప్రార్థన చేస్తారో కూడా తెలియదు. ఏంటండి, కొందరు మాత్రం కూర్చొని ప్రార్థన. ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్తే ఒక కాలు కింద పెట్టి ఒక కాలు కుర్చీ మీద పెట్టుకొని వాళ్ళ మనవడు వచ్చి కాళ్ళు పట్టుకోగానే ప్రార్థన ఆగిపోయి నోరు తెరిచి చూస్తుంది. అంటే కాలు ఆడితేనే ప్రార్థన, అంతే కదా? ఊగకపోతే ప్రార్థన రాదు. ఏంటంటే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ పిల్లలు తపల కొడుతుంటే పక్కన ఒక్కొక్కడు ఉండి ఏంటండి ఈడు కొట్టినట్టుగా పక్కన ఉన్నాడు ఫీలింగ్. అంటే
ఈ పాతకాలంలో ట్రైన్లు ఉన్నాయి చూడండి, చుక్కు 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 అన్నట్టుగా వీడు పక్కన కూర్చొని ఇట్ట అంటుంటాడు. ఆడికి ఇచ్చామనుకో ఏముండదో, అంత సప్పగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరి ప్రార్థన ఎలా ఉంటుందండి చెప్పండి. దేవుని సన్నిధిలో రాయబడి ఉంటుందన్నమాట. చదవండి ఏమంటున్నాడు అండి, అలా ప్రార్థన చేసి చదవండి. మాయ వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయువారు మరి విశేషంగా వీళ్ళు శిక్ష నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పండి ఏ వేషం అంట, మాయ వేషం. తర్వాత వాక్యాన్ని కూడా చూడండి, 41వ వాక్యం చూడండి. ఆయన కానుక పెట్టి ఎదుట ఎక్కడ కూర్చుంటాడంట ఆయన. ఇక్కడ ఎన్ని వేషాలు వేసినా అక్కడ దొరికిపోతావు. కానుక సంచి దగ్గర దొరికిపోతావు, నువ్వు కానుక పెట్టి దగ్గర దొరికిపోతావు. ఎక్కడ ఉంటాడు ఆయన? నువ్వు ప్రారంభ మందిరానికి వచ్చేటప్పుడు గేటు కాడ కూర్చుంటాడు, తిరిగిపోయేటప్పుడు ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చుంటాడు. ఎంత వేస్తున్నావు చూద్దామని. ఎందుకంటే ఇప్పుడు దాకా చుక్కు 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 అని ఊగి ఊగి కొట్టావు కదా, ఊగి ఊగి ప్రార్థన చేసావు కదా, చూద్దామని చెప్పి ఆయన ఆడు కూర్చుంటాడు. చదవాలి. జనసమూహములు ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా ఒక బీద వెధవరాలు వచ్చి 2 కాసులను వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో ఇదిగో ఈ వెధవరాలు, ఈ బీద వెధవరాలు వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఏం చేశారంట వాళ్ళు? ప్రార్థన చేసే సరిపోదు, చేయవలసిన కార్యక్రమాలు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇవ్వవలసినది తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. మీ కష్టార్జితాన్ని సేవకుడు తిని ఆశీర్వదిస్తే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయని దైవజనులు యేసన్న గారు చెప్పారు ఈ మాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా రాయబడింది. మరో ఒక్క మాట, లూకాసు వార్త 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము 47వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. 47వ వచనం ఏంటంట? వారికి విశేషంగా మరలా శిక్ష. ఇక్కడ అదే మాట ఉంది చెప్పండి. అక్కడ కూడా మార్కు సువార్త కానీ లూకా సువార్తలు కానీ ఈ 2 చోట ఒకే మాట కనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం మనకు సెలవిచ్చినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనం చేయాల్సింది ఇంపైన ప్రార్థన. మనము దేవునికి ఇష్టకరమైన ప్రార్థన. కొంతమంది చూడండి, ప్రార్థన చేయమని మనం మైక్ ఇచ్చామనుకోండి, ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వాక్యంలో ఏం రాసి ఉన్నావు అంటే ఇడికే తెలియదని అర్థం. అట్లాంటప్పుడు మత్తయి సువార్తను గుర్తు చేసుకోవటం ఎందుకు? ప్రేమ కలిగిన తండ్రి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వాక్యంలో ఏం రాశావు? ఇప్పుడు నేను బైబిల్ తీసి పక్క నుంచి చదివి వినిపించాలి ఇడికి. ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఎలాగ ఉండాలంట? గుత్తంగా ఉండాలి, సింపుల్గా ఉండాలి, దేవునికి ఇష్టకరమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 2 వ్యక్తులు బలులు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చారు. కయ్యోను హేబేలు తీసుకొచ్చారు. కయ్యోను పొలంలో పండిన పంటను తీసుకొచ్చాడు. హేబేలు ఒకే ఒక గొర్రె పిల్లను మంద అంతటిలో మొదటిగా పుట్టినది దేవునికి తీసుకొచ్చిస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. కయ్యోను అర్పణను దేవుడు అంగీకరించలేకపోయాడు. నువ్వు దీర్ఘ ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు. ఇక్కడ నుంచి పాత బస్ స్టాండ్ దాకా ఏంటండి? ప్రైజ్ ది లార్డ్.
నీ ప్రార్థన ఎలా ఉండాలండి? ఈ మధ్య ఒక ఇద్దరిని ముగ్గురిని తీసుకొని ఒక చోటికి వెళ్ళి ఒక ఇంట్లో ప్రార్థన చేద్దామని పోతే అలా ప్రార్థన చేయమంటే, లేదన్నా మీరు చేయమంటే సరేనని చెప్పి నేను చేద్దాం అనుకున్నాను. మరలా చెప్తే నేనే చేద్దాం అనుకున్నాను. నేనే వాళ్ళకి ప్రార్థన చేయను. వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే నాకెందుకు కళ్ళు తెరిచి చూడాలనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఈ మిగతా వాళ్ళు ముగ్గురు కళ్ళు తీసుకొని చూస్తున్నారు. వాళ్ళు ప్రార్థన చేయట్లే. నేను అడిగాను, ఏంట్రా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే కళ్ళు తెరిచి చూసినంటే, నువ్వు ఎందుకు చూసావు నన్ను అడుగుతున్నారు వాళ్ళు. మీరేం చేస్తున్నారు చెప్పండి, మీరేం చేస్తున్నారని నేను చూసాను. దేవుడు నాకు కళ్ళు తెరిచి చూడమన్నాడు, అందుకని నేను కళ్ళు తెరిచి చూసే లోపు మీరు చూస్తున్నారు, మీ బుద్ధులు మంచి కాదురా అని చెప్పాను. అప్పుడు వాళ్ళు కామ్గా అయిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చేసే ప్రార్థన కొట్టా చెప్పండి, తెచ్చి పెట్టా, సైలెంట్. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరమైందిగా ఉండాలి. అందుకని దీర్ఘ ప్రార్థన చేయు వారికి ఏం కలుగుతుందంట? శిక్ష కలుగుతుంది. 4వ మాట ముగించుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యం. ధర్మశాస్త్రము వినబడకుండా తన చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన హేయము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం వినపడకుండా తన చెవిని, చెప్పిన మాట వినకుండా తన చెవిని మూసుకున్న వాని ప్రార్థన హేయము. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చిన నీవు దేవుని వాక్యాన్ని వినాలి. వినకుండా నీవు చెవిని మూసుకొని సెల్ ఫోన్ పట్టుకొని గెలుక్కుంటూ మాటి మాటికి పరిగెత్తుకుంటూ మరలా వచ్చి కూర్చోవటం, మధ్యలో ఏం జరుగుతుందో నీకు ఏమీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య ఒక కుర్రాడండి, ఒక యవనస్తుడు బైక్ వేసుకొని వెళ్తున్నాడు, ఒక ఫ్యామిలీ కార్ వేసుకొని వెళ్తున్నాడు. ఆ కారు వాడికి బైక్ ఇచ్చేదానికి కొంచెం జలక్కిచ్చాడు. బైక్ ఏంటంటే ఎట్టిచ్చేసరికి పాపం ఆ కారు స్లో చేసుకున్నాడు. స్లో చేసుకొని వాడు వెళ్తూ ఈడేం చేశాడు, అద్దంలో వెనక కారు వస్తుంది కదా, ఆ కారుడు కొంచెం జలకిద్దామని ఇచ్చాడు కదా, పాప వాడు స్లో చేసుకున్నాడు. అటు నుంచి టెంపో ఒకటి వస్తుంది. ఈడేం చేశాడు, ఇటు చూసుకుంటూ పోయి ఆ ముందు వచ్చిన టెంపో కొట్టాడండి. కొట్టడం ఎగిరి వాడు బైక్ పోయి బయటపడ్డాడు. దెబ్బకి చచ్చాడు. అవసరమా నీకు? మీ పిల్లలు మీ మాట వినకపోతే బైకులు తీసివద్దు. పొరపాటు కూడా వాళ్ళకి తీసివద్దు. వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళే చేతులారా పాడు చేసుకుంటున్నారు. అవసరమైతేనే సెల్ ఫోన్లు, అవసరమైతేనే బైకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. అందుకని సొలొమోను భక్తుడు ఏమన్నాడండి, ధర్మశాస్త్రము దేవుని వాక్యమును వినకుండా పెడచెవి పెట్టు వాని ప్రార్థన హేయము. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. అందుకని నేను 4వ మాటను రాసుకున్నాను, వాక్యము వినని వారి ప్రార్థన చెప్పండి దేవుడు వినడు. పొరపాటును కూడా వారి ప్రార్థన అంగీకరించడు. నువ్వు అనుకుంటావు ఇవన్నీ దేవుడే కదా సృష్టించింది. సెల్ ఫోన్ ఇచ్చింది ఎవరో? దేవుడు. బైక్ ఇచ్చింది ఎవరు? దేవుడు. సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చాడు? అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడి ఆ ఫోన్ అక్కడ పెట్టేయమని ఇచ్చాడు. బైక్ ఎందుకు ఇచ్చాడు? ఏదైనా అవసరం ఉంటే సిటీకి వెళ్ళి దాన్ని తెచ్చుకో. ఏదైనా అవసరమైతే అక్కడ ప్రయాణం చేస్తే మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చి వాడు పెట్టుకో. జలకిచ్చేదాని కాదు. నా అంత సోగ్గాడు లేడని, నా అంత సోగ్గురాలు లేదని, ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించమని కాదు నీకు దేవుడు ఇచ్చింది. నిన్ను నీవు కాపాడుకొని, ఇచ్చిన వస్తువును కాపాడుకొని నీ తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలబడమని దేవుడు నీకు ఇచ్చాడు. వారిని గౌరవించి వారి మాటకు విలువిచ్చి ఆయన సన్నిధిలో జీవించమని దేవుడు నీకు ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ధర్మశాస్త్రమును వినపడకుండా తన చెవిని, తన హృదయాన్ని తొలగించుకున్న వాని ప్రార్థన, తల్లిదండ్రుల మాటను వినకుండా పెడచెవి పెట్టు కుమారుని ప్రార్థన దేవుడు అంగీకరింపడు.
ప్రైజ్ ద లార్డ్. అందుకని దావీదు గారు మాత్రం చక్కగా చెప్పాడండి, నేను ఎంతోమందిని ప్రేమించాను, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద ఏం చేస్తున్నారండి, వాళ్ళందరూ నాకు పగ పెంచుకుంటున్నారు, అయినా నేను మానట్లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని సహించుకుంటూ మీ మార్గాలలో తోడై ఉండి ఆర్థికంగా శారీరకంగా దేవుడు మీకు సహాయం చేసి ఇదిగో ఈ రోజు వరకు మిమ్మల్ని ఆయన సన్నిధిలో నడిపించుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమిచ్చినను కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. 4 ప్రార్థనలు విన్నాం. మేము 4 ప్రార్థనలు విన్నాం. ఎవరి ప్రార్థన దేవుడు చెప్పండి, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను, పాపుల ప్రార్థన దేవుడు అంగీకరించాడు. రెండోది, మేలు చేసిన వారికి కీడు చేసిన వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మూడోది, దీర్ఘమైన ప్రార్థన అంటే పైన గొర్రె చర్మం కప్పుకొని లోపలేమో క్రూరమైన తోడిళ్ళు ఎదవరాళ్ళు యొక్క ఇల్లును దిగమింగుచు దీర్ఘ ప్రార్థన, వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నాలుగోది, వాక్యమును వినకుండా పెడచెవి పెట్టి వారి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ప్రార్థన అంగీకరించాలంటే ఒకటి, ఆయన చిత్తము చొప్పున నీవు చేయాలి. రెండోది, ఎంతమంది శత్రువులు నీ మీదకి లేచినా వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, ప్రార్థన చేసుకుందాం. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా, జీవజలముల ఊటయైనా నీవు నన్ను నాటేతివా, జీవజలముల ఊటయైనా నీవు నన్ను నాటేతివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. అందరు కలిసి ఆమేన్. అందరూ కలిసి వాడబారని స్వాస్థ్యము నీకై పరమందు దాచి యోచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యోచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట,
నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ఉన్నది నా జీవిత ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించు అందరు కలిసి తోడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ఉన్నది నా జీవిత ఉన్నది నా జీవిత ఉన్నది నా జీవిత ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత నా జీవిత నా జీవిత అందరు కలిసి నా జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత నా జీవిత జీవిత మహోన్నతుడా అందరు కలిసి పరిశుద్ధాత్మని సన్నిధిలో ఆనందించాలి పరిశుద్ధాత్మని సన్నిధిలో ఆనందించాలి హల్లెలూయా యేసయ్యా 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 జీవిత మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత నా జీవిత మనసారా పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మక సన్నిధిలో ఆనందించాలి హల్లెలూయా హల్లెలూయా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి నీరు కట్టి ఫలింపచేయుడు రెండు చేతులకి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామముని బట్టి స్తోత్రాలు వందనాలయ్యా ఈ ఉదయకాల ఈ పునరుద్ధాన దిన ఆరాధనంతట్లో తోడుండి ఆశీర్వాదకరంగా మహిమకరంగా నడిపించినందుకు స్తోత్రం 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 నమ్మదగిన దేవునిగాను సర్వోన్నతునిగా మా మధ్యలో దిగి వచ్చినందుగా నీకు స్తోత్రాలయ్యా ఈ ఆరాధన ప్రారంభము నుండి పాటల ద్వారా మీరు మహిమ పొందారు సాక్ష్యముల ద్వారా నేను మహిమపరచడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలయ్యా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు స్తుతి 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 మనసారా నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని సమయమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా ఈ వారమంతా నీ కనుదృష్టి కాపుదల మాపై ఇచ్చి మా మార్గాలు ప్రయాణాలు పనిపాట్లలో తోడుండి కంటికి రెప్పవలే కాపుస్తుంది నెరవేర్చబడిగా మార్చమని వేడుకుంటున్నాం సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం దేవా నీకు స్తోత్రాలు సేవకుల్ని మీరు బలపరిచి వాడుకున్నందుకై స్తోత్రం చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వండి నీ కృపచేత నింపండి ఇంకను ఈ సంఘ క్షమాభివృద్ధి కొరకు లేఖనమందు రాయబడిన సత్యాలను మాకు బోధించి
మీరే నడిపించి కార్యం జరిగించమని ఈ ఆరాధన అంతట్లో తోడుని నడిపించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొంది నీ దీవెన ఆశీర్వాదం మాకు దయచేయమని నజడనేసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నా యేసు క్రీస్తు కృపయు తండ్రిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక సన్నిధి సహవాసమును సకల పరిశుద్ధులకును కూడిచిన ప్రతి బిడ్డలకును ప్రభు రాకడ పర్యంతర సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కూర్చో.